ప్రజాప్రతినిధులందరూ కూడా సమైక్యాంధ్ర ముసుగులో రాష్ట్రాన్ని విడిపోవడానికి సమర్థించారు. దీనివల్ల ఏమైందంటే మన రాష్ట్రంలో పారిశ్రామిక రంగం సర్వనాశనం అయిపోయింది. ఎందుకంటే మేమందరం కూడా 80% పీపుల్ హైదరాబాదు, రంగారెడ్డి, మెదక్కు ఆ జిల్లాల్లోనే పరిశ్రమలు పెట్టడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మన కొత్త రాష్ట్రంలో ఈ 13 జిల్లాలు కూడా ఒక రాష్ట్రంగా ఏర్పడుతుంది. ఈ రాష్ట్రంలో మనకి మౌలిక సదుపాయాలు కావాలి. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు అంటే ఏంటి? ఇండస్ట్రీ పెట్టేవాళ్ళు కానీ, చిన్న పరిశ్రమలకు కానీ, కుటీర పరిశ్రమలకు కానీ, ఖాదీ పరిశ్రమలకు కానీ ఏవైనా సరే మౌలిక సదుపాయాలు అవసరం. అంచేత నా ఉద్దేశ ప్రకారం రేపు రాబోయే రోజుల్లో ఎన్డీఏ అండ్ బీజేపీ గవర్నమెంట్ ఫార్మ్ చేస్తాను నాకు పూర్తిగా. ఆనాడు వాజ్పేయి గారు వస్తారని చెప్పి అనుకుని నేను భారతీయ జనతా పార్టీలో చేరాను. నేడు మళ్ళీ మోదీ గారు ప్రధానమంత్రి అవుతారని చెప్పి నేను మళ్ళీ బీజేపీలో చేరడం జరిగింది. నేను ఎందుకు చేరానంటే రాష్ట్రంలో పారిశ్రామికులందరూ కూడా నా మీద విపరీతమైన ప్రెజర్ తీసుకొచ్చారు. రామారావు గారు ఇప్పటికైనా మీరు బీజేపీలో చేరండి, ఇప్పటికే లేట్ అయిపోయారు, మోదీ ప్రధానమంత్రి అయితే మీరు ఆయన చేత మన ప్రాంతంలో ఈ పారిశ్రామికమైన సమస్యలు కానీ అభివృద్ధి మీద కానీ మీరు కృషి చేయడానికి అవకాశాలు ఉంటాయి అంచేత నన్ను బీజేపీలో చేరమంటే మొన్న నేను వెంకయ్యనాయుడు గారి సమక్షంలో చేరడం జరిగింది. నేను ఒకటే కోరుతాను మిమ్మల్ని అందరినీ కూడా, ఎవరైతే కుటీర పరిశ్రమలు పెట్టాలనుకుంటారో, ఎవరైతే చిన్న పరిశ్రమలు పెట్టాలనుకుంటారో, మధ్యధరా పరిశ్రమలు పెట్టాలనుకుంటారో, భారీ పరిశ్రమలు పెట్టాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా నేను ప్రాపర్ గైడెన్స్ ఇస్తాను. వాళ్ళకి మన రాష్ట్రంలోనే కాదు, పక్కనున్న తమిళనాడు నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, మహారాష్ట్ర నుంచి అందరూ కూడా మన రాష్ట్రానికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకున్నారంటే 10 సంవత్సరాల పాటు సెంట్రల్ ఎక్సైజ్ ఉండదు, సేల్ ట్యాక్స్ ఉండదు, ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. అంచేత వాళ్ళందరూ కూడా వచ్చి ఈ ప్రాంతంలో పరిశ్రమలు అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తున్నారు. అప్పుడే నన్ను రామారావు గారు ల్యాండ్ కొనండి, అది కొనండి అంటున్నారు. నేనేం కోరుతున్నానంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో మన ప్రాంతంలో ఆల్ ఇండస్ట్రీ పరిశ్రమలన్నీ కూడా, వ్యవసాయ పరిశ్రమలు అవనండి, తర్వాత ఇండస్ట్రీ ఆటోమొబైల్ అవనండి, ఏ ఇండస్ట్రీ అవనివ్వండి, ఇక్కడ డెవలప్ చేసుకోవడానికి మనకు మంచి అవకాశాలు ఉంటాయి. అంచేత నేను ఏం కోరుతానంటే ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న ప్రజానీకాన్ని అందరినీ కూడా, ఈ 13 జిల్లాల్లో ఉన్న ప్రజానీకాన్ని, చదువుకున్న నిరుద్యోగ యువతను అందరినీ కూడా నేను ఒకటే కోరుతున్నాను, సమర్థవంతమైన నాయకుల్ని, ఎవరైతే స్టేబుల్ గవర్నమెంట్ ఇస్తారో, ఎవరైతే ఏబుల్ గవర్నమెంట్ ఇస్తారో అటువంటి వాళ్ళని మనం రాబోయే ఎన్నికల్లో ఎన్నుకోవాలి, రేపు జరగబోయే ఎన్నికల్లో ఎన్నుకోవాలి. మనం ఏమాత్రం తప్పు చేసినా మనం చెడిపోతాం, భావితరాల వాళ్ళు చెడిపోతారు, మన అబ్బాయిలు చెడిపోతారు, మన అమ్మాయిలు చెడిపోతారు, మన మనవలు చెడిపోతారు అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే మన రాష్ట్రం 1953లో ఏర్పడింది, ఆంధ్ర రాష్ట్రం. మళ్ళీ 56లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఇప్పుడు మళ్ళీ మనం ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 13 జిల్లాలు ఏర్పడుతుంది. పారిశ్రామిక రాజధాని చేయమని మేము కోరుతున్నాం, పారిశ్రామిక రాజధాని చేయమని. అంచేత విశాఖపట్నం అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయి, ఇంకా డెవలప్ చేస్తే ఇది అంతర్జాతీయంగా విశాఖపట్నానికి పేరు వస్తుంది. అంచేత నా అప్పీల్ ఏంటంటే ఇవాళ నేను ప్రెస్ మీట్ పెట్టడం, పారిశ్రామికం డెవలప్ కావాలనుకుంటే, సూక్ష్మ పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే మనకు కేంద్రంలో స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి. ఆ స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలంటే మనం ఈనాడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారని చెప్పి దేశం అంతా కూడై కూస్తుంది. అయితే మన అందరూ కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలంటే ఈ ఆంధ్రాలో తెలుగుదేశం ఎంపీలు అనివ్వండి, బీజేపీ ఎంపీలు వాళ్ళందరినీ కూడా గెలిపించే బాధ్యత అందరిది అని చెప్పి మనం చేస్తున్నాను. ఎందుకంటే 25 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు మనకి. ఈ 25 మంది కూడా నరేంద్ర మోడీ గారికి ఓటేస్తారు. అలాగే 175 మంది ఎమ్మెల్యే టికెట్లు ఉన్నాయి. ఈ 175 మంది కూడా సాలిడీడ్గా ఒక పార్టీకి వేస్తే స్టేబుల్ గవర్నమెంట్, స్ట్రాంగ్ గవర్నమెంట్ ఏర్పడుతుంది. అయితే దీనివల్ల ఏంటంటే మనకి పారిశ్రామికం అభివృద్ధి చెందుతుంది, సూక్ష్మ పరిశ్రమ అభివృద్ధి చెందుతాయి. దీనివల్ల ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది. పారిశ్రామిక అభివృద్ధి అయితే తప్ప ఉపాధికి అనేది జరగదు. ఈవేళ లక్షలాది మంది చదువుకున్న ఇంజనీర్లు ఉన్నారు, అనేక రకాలుగా ఉన్నారు మన రాష్ట్రంలో. వీళ్ళందరికీ ఉపాధి కలాలంటే మనకి స్టేబుల్ గవర్నమెంట్ రావాలి. సమర్థవంతమైన నాయకులను ఎన్నుకోవాలి మనం అందరం కూడా. మీ యొక్క అమూల్యమైన ఓటుని దుర్వినియోగం చేయకుండా మనం ఎవరైతే నరేంద్ర మోడీకి సపోర్ట్ చేస్తారో వాళ్ళకి ఓట్లు వేయమని చెప్పి నేను కోరుతున్నాను. అలాగే స్టేబుల్ గవర్నమెంట్, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి 9 సంవత్సరాల అనుభవం ఉంది పారిశ్రామిక రంగంగా, ఆ ఇండియా చీఫ్ మినిస్టర్గా. మళ్ళీ ఆయనకే అప్ చెప్తే మళ్ళీ కొత్త రాజధానిని డెవలప్ చేయగలుగుతాడు.